దొండకాయ పొట్లాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, నూనె, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, నెయ్యి, జీడిపప్పు. గార్నిష్ కోసం క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు. దొండకాయ పొట్లాలు తయారు చేసే విధానం: ముందుగా దొండకాయల్ని నిలువుగా ఘాటు పెట్టి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 గ్లాస్ నీరు పోసి దాంట్లో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కట్ చేసిన దొండకాయల్ని కూడా వేసి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 6 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ కలిపి మిక్సీ జార్లో పౌడర్గా గ్రైండ్ చేసుకొని దాంట్లో 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన దొండకాయల్ని వడకట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 కప్పు నూనె పోసి అది కొంచెం కాగాక ఉడికించిన దొండకాయల్ని వేసి ఫ్రై అయ్యేలోపు వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కాగాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని అదే నేతిలో ఇందాక గ్రైండ్ చేసిన పౌడర్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న దొండకాయ ముక్కల్ని తీసుకొని దాంట్లో ఇంతకుముందు వేయించిన పౌడర్ని స్టఫ్ చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పొట్లాలు రెడీ.